ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు వాహనాలన్నీ వరదల్లో కొట్టుపోయి చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి వెహికల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఆ డ్యామేజెస్ని ఎలా మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరం తెలుసుకుందాం. మనతో పాటు సెక్యూర్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ అడ్వైజర్ శివాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కువ వర్షాకాలంలో ఫ్లడ్స్ వచ్చి వెహికల్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటికి ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? బేసిక్ ఏంటంటే చాలామంది నార్మల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్కి ఏమన్నా డ్యామేజ్ అవుతే దాంట్లో కవరేజ్ అనేది సింపుల్గా ₹1 కూడా రాదు. ఓన్లీ థర్డ్ పార్టీకి ప్రాపర్టీ డ్యామేజ్ అయితే వాటికి కవరేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమన్నా క్లెయిమ్ అయినా దాంట్లో కవరేజ్ కావాలి అని అనుకుంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఇంజిన్ ప్రొటెక్షన్, కన్జ్యూమబుల్స్, జీరో డిప్ అనే యాడ్-ఆన్స్ ఉంటాయి. ఆ యాడ్-ఆన్స్ అనేది మనము 100% కవరేజ్ రావాలి ఇట్లాంటి డిజాస్టర్ ఏమన్నా అయినప్పుడు. సో ఇవన్నీ 100% రావాలి అంటే ఈ యాడ్-ఆన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి. విచ్ ఈస్ ఇంజిన్ ప్రొటెక్షన్, కన్జ్యూమబుల్స్, జీరో డెప్రిసియేషన్ అనే యాడ్-ఆన్స్ ఉంటాయి. అవి తీసుకోవాలి. అది తీసుకుంటే కంప్లీట్గా సెక్యూర్ అవుతారు ఇన్ కేస్ ఇట్లాంటి ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? క్యారీ ఫార్వర్డ్ అంటే మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఏమన్నా క్లెయిమ్ అయినప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఫస్ట్ ఓనర్, ఇప్పుడు నాకు మీరు వెహికల్ అమ్మేశారు. ఇప్పుడు నాకు ఆల్రెడీ వెహికల్ అనేది ఇన్సూరెన్స్ అనేది 6 months వ్యాలిడ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి మనము నేమ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓనర్ ఉన్నారు, ఆ ఓనర్ ఇప్పుడు సెకండ్ ఓనర్కి అమ్మేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ అమ్మేసిన తర్వాత ఈ ఓనర్షిప్ అనేది చేంజ్ చేయకుండా అన్ఫార్చునేట్లీ ఏమైనా క్లెయిమ్ అయితే దాంట్లో ₹1 కూడా కవరేజ్ అనేది ఉండదు. అది కావాలి, కవరేజ్ కావాలి అంటే ఎప్పుడైతే సెకండ్ ఓనర్ వెహికల్ కొంటాడో ఇమీడియట్గా ఓనర్షిప్ అనేది మార్చుకుంటే వాళ్ళకి 100% కవరేజ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లేదు అనుకుంటే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది, వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్ అవుతారు అనేది కరెక్ట్ సినారియో అనమాట. వెహికల్ ఇన్సూరెన్స్ అనేది షోరూంలోనే తీసుకోవాలా, లేకపోతే మనకు ఇష్టం వచ్చిన ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు? వెహికల్ ఇన్సూరెన్స్ అనేది యాజ్ పర్ IRDAI మీరు షోరూంలో తీసుకోవాలి అనేది ఏమీ లేదు. సో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ కస్టమర్ చాయిస్ అనమాట. సో వెనెవర్ వెహికల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే షోరూంలో మనము ఇన్సూరెన్స్ తీసుకున్నా బయట ఇన్సూరెన్స్ తీసుకున్నా ప్రీమియం వేరియేషన్ ఉంటుంది. ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వస్తుంది కాబట్టి బయట తీసుకుంటే యాజ్ పర్ మై ఒపీనియన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గర తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇన్ కేస్ ఇట్లాంటి రిస్క్ ఏమైనా అయినప్పుడు కవరేజ్ అనేది 100% వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీకు. యాజ్ కస్టమర్ కేర్ కన్నా మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర చాలా బెటర్ వేలో మీకు హెల్ప్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏమైనా. ఓకే. ఇన్సూరెన్స్ అనేది అంటే ఇప్పుడు చాలామంది థర్డ్ పర్సన్ నుంచి తీసుకుంటూ ఉంటారు వెహికల్స్ కానీ. అట్లా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే వెహికల్ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ మనీ తీసుకోవాలి అని అంటే? సో సింపుల్ అండి. ఇప్పుడు ఇన్సూరెన్స్లో కాంప్రహెన్సివ్ ప్లాన్ అనే ఒక ప్లాన్ ఉంటుంది విచ్ ఈస్ కవర్డ్ 50% అనమాట. ఇప్పుడు బిలో 5 years వెహికల్స్ ఏవి ఉన్నా సరే సో దానికి జీరో డిప్, ఇంజన్, కన్జ్యూమబుల్స్ అనే యాడ్-ఆన్ ఉంటుంది. వెనెవర్ విచ్ ఎవర్ ఈజ్ 5 years వెహికల్స్ ఏ వెహికల్స్ ఉన్నా సరే మనము జీరో డిప్, ఇంజన్, కన్జ్యూమబుల్స్ అనే యాడ్-ఆన్ తీసుకుంటే ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయినా 100% కవరేజ్ అనేది వస్తుంది. ఇన్సూరెన్స్ మీద ఇంకా ఇండియాలో కానీ ఎక్కడ చాలా దగ్గర అవగాహన లేకుండా ఉంటుంది. ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మనం అడ్వైజ్ ఎక్కడి నుంచి తీసుకోవాలని కూడా వాళ్ళకి అవగాహన లేకుండా ఉంటుంది చాలామందికి. యాజ్ పర్ IRDAI ప్రకారం అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ బై డిఫాల్ట్ షోరూమ్ వెహికల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ షోరూమ్ వెహికల్స్లో 3 years థర్డ్ పార్టీ అనేది బై డిఫాల్ట్ ఇస్తున్నారు. సో దాని తర్వాత ఓన్ డ్యామేజ్ అనే ఒక ప్లాన్ ఉంటుంది విచ్ విల్ ఎక్స్పైర్ ఇన్ 1 year అనమాట. 1 yearలో ఓన్ డ్యామేజ్ అనే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అవుతుంది. అది మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే కస్టమర్ దగ్గర ఆల్రెడీ నాకు 3 years పాలసీ ఉంటుంది అని చెప్పేసి థర్డ్ పార్టీ పాలసీ ఉంటుంది, 3 years అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు కవరేజ్ వస్తుంది అని అనుకుంటారు వాళ్ళు. ఓన్ డ్యామేజ్ కవరేజ్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ ఓన్ డ్యామేజ్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి మనకు కవరేజ్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. వాళ్ళకి ఏది ఉన్నా సరే వాళ్ళ ఓన్గా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఓన్ డ్యామేజ్ అనేది ఉంటుంది. అది మనము ఇన్సూరెన్స్లో రెన్యువల్ చేయించుకొని ఆ రెన్యువల్ చేసుకునేటప్పుడు యాడ్-ఆన్స్ ఉంటాయి.
యాడ్-ఆన్స్ లైక్ జీరో డే ఇంజిన్ కన్జ్యూమబుల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్-ఆన్స్. ఇట్లాంటి ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు 100కి 100% కవరేజ్ రావాలి. వాటర్ ఇప్పుడు ఫ్లడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం సెల్లార్లో పెట్టేస్తాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేదంటే డ్యూ టు హెవీ రైన్ఫాల్ మనం ఇంజన్లోకి వెళ్ళిపోతాయి వాటర్. అప్పుడు కంప్లీట్గా ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో ఆ టైంలో మనం షోరూమ్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. సో అట్లాంటి టైంలో మనకి కవరేజ్ కావాలి అనుకుంటే ఇంజన్ ప్రొటెక్షన్ అనేది తీసుకొని ఉంటే వాళ్ళకి 100% కవరేజ్ ఉంటుంది. ఓకే. ఈ వర్షాకాలంలో వెహికల్స్ డ్యామేజ్ కాకుండా చాలా కొండ చర్యలు పడిపోయి, చెట్లు పడిపోయి, హౌసెస్ ఇవి కూడా ఉంటాయి కదా, వాటికి ఏమైనా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారా? సో ఏదైనా సరే జీరో డే ఇంజన్ కన్జ్యూమబుల్స్ అనే యాడ్-ఆన్స్ తీసుకుంటే బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్లో న్యాచురల్ కెలామిటీస్ అనేది కవరేజ్ ఉంటుంది. న్యాచురల్ డిజాస్టర్ ఏదైనా సరే ఇన్సూరెన్స్ విల్ హెల్ప్ఫుల్ టు దెమ్ హూ ఎవర్ టేకింగ్ జీరో డే ఇంజన్ కన్జ్యూమబుల్స్. ఇప్పుడు వరదల్లో కొట్టుపోయిన వాహనాలకు కానీ, యాక్సిడెంట్ అయిన వాహనాలకి ఇన్సూరెన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. అదే కదా, ఇప్పుడు కాంప్రహెన్సివ్ ప్లాన్ అనే ప్లాన్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఇప్పుడు 10,000 ప్రీమియం వచ్చింది. అజ్యూమ్ ఒక కస్టమర్ ఆల్టో వెహికల్ ఉంది, ఆల్టో కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోండా సిటీ వెహికల్ ఉంది. సో ఆ వెహికల్ వచ్చేసి 10,000 రూపీస్ పే చేశాడు. 10,000 ఒక ప్లాన్ ఉంటుంది, 15,000 ఒక ప్లాన్ ఉంటుంది, 12,000 ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు 12,000 రూపీస్ పెట్టి అతను తీసుకుంటే అతనికి జీరో డిప్ అప్పర్ బాడీ మొత్తం 100% కవరేజ్ ఉంటుంది. అదే ప్లేస్లో మీరు 15,000 కట్టి ఇంజన్ కన్జ్యూమబుల్ జీరో డిప్ తీసుకుంటే కంప్లీట్గా 100కి 100% కవరేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లాంటి టైంలో డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అదే మనకి 10,000 కడితే అది కాంప్రహెన్సివ్ ప్లాన్ వస్తుంది, ఓన్లీ 50% కవరేజ్ ఉంటుంది, దాంట్లో ఇంజన్ ప్రొటెక్షన్ ఉండదు. సో ఆ టైంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంజన్కి ఏమైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కవరేజ్ అనేది ఇవ్వరు. వరదలు వచ్చినప్పుడు ఏదైతే వెహికల్స్ కొట్టుకుపోతాయో వాటికి మీరు ఇన్సూరెన్స్ నుంచి ఎలాంటివి ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి 100% ఇన్సూరెన్స్ వర్తిస్తుంది? సో బేసిక్గా ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్ తప్పు చేసేది ఏంటంటే ఇప్పుడు 5 years ఓల్డ్ వెహికల్ ఉంటుందండి. ఆ 5 years ఓల్డ్ వెహికల్కి ఒక 15,000 ప్రీమియం వస్తుంది. సో ఇక్కడ 10,000లోనే అయిపోవాలి, ఆ 10,000 రూపీస్ కట్టేస్తే నా ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫ్లడ్స్ ఏం రావు, మన హైదరాబాద్లో రావు, అసలు నా బండి చాలా బాగుంటుంది, సో నో ప్రాబ్లం, మనకి ఫ్లడ్స్ వచ్చినా సరే నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది అని కస్టమర్ అజ్యూమ్ చేసుకొని 15,000 కట్టాల్సిన ప్రీమియం మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్-ఆన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు కస్టమర్స్. ఈ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి ఇంజన్లో ఏమైనా వాటర్ వెళ్ళినా, సో కంప్లీట్గా వెహికల్ కొలాప్స్ అయిపోయినా కవరేజ్ అనేది 50% వస్తుంది. బికాజ్ ఆఫ్ కస్టమర్ మనకి 15,000 కట్టాల్సిన ప్రీమియము 10,000 కట్టి తక్కువ ప్లాన్ కవరేజ్ అనేది తీసుకుంటున్నారు. అవేర్నెస్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్సూరెన్స్లో ఓల్డ్ వెహికల్ అయినా న్యూ వెహికల్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్-ఆన్స్ మన వెహికల్ 100కి 100% కవరేజ్ రావాలి అంటే జీరో డే ఇంజన్ కన్జ్యూమబుల్స్ ఈ 3 యాడ్-ఆన్స్ కనుక తీసుకుంటే కంప్లీట్గా 100% వస్తుంది. అండ్ దాంతోపాటు రిటర్న్ టు ఇన్వాయిస్ అనే ఒక యాడ్-ఆన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years ఓల్డ్ వెహికల్ ఉంది, 2 years ఓల్డ్ వెహికల్ ఉంది. సో ఇప్పుడు ఒక 30 lakhs పెట్టి కస్టమర్ వెహికల్ కొన్నాడు. సో ఇప్పుడు వెహికల్ అనేది ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేట్ అవుతుంది. అంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ రోడ్ ప్రైస్ ఒక 30 lakhs ఉంది. ఈ 30 lakhsని కన్సిడర్ చేయదు ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీ విల్ కన్సిడర్ ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఎక్స్-షోరూమ్ ప్రైస్ 24 lakhs 25 lakhs ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 30 lakhs అవుతుంది అది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్-షోరూమ్ ప్రైస్ని కన్సిడర్ చేసి ఇన్సూరెన్స్ వాల్యూ ఇస్తారు. సో ఈ ఇన్సూరెన్స్ వాల్యూలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 lakhs ఉంది, 2 years అయిపోయింది, అది డెప్రిషియేట్ అయ్యి 18 lakhs అయిపోతుంది, 17 lakhs 18 lakhs అవుతుంది. సో ఈ 18 lakhs ఉన్నప్పుడు కంప్లీట్గా అతని బండి ఇప్పుడు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది 100కి 100% కవరేజ్ రావాలి అనుకుంటే రిటర్న్ టు ఇన్వాయిస్ అనే ఒక ప్లాన్ ఉంటుందన్నమాట. ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ ప్లాన్ ఏంటంటే కంప్లీట్గా వెహికల్ కొలాప్స్ అయిపోయినప్పుడు, ఇన్ కేస్ మోర్ దెన్ 75% డ్యామేజ్ అయినప్పుడు, లేదంటే ఇట్లాంటి ఫ్లడ్స్ టైంలో కంప్లీట్గా 100% డ్యామేజ్ అయిపోయినప్పుడు
మనకి కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. 2022లో ఏదైతే వెహికల్ కొన్నాడో అతను 30 lakhs పెట్టి కంప్లీట్ ఇన్వాయిస్ అండ్ రూట్ ట్యాక్స్ రెండు కలిపి అతనికి కంప్లీట్ 100% వచ్చేస్తుంది అనమాట. సో వెన్ హీస్ టేకింగ్ జీరో డెప్ ఇంజిన్ కన్జ్యూమబుల్స్ రిటర్న్ టు ఇన్వాయిస్, ఇది చాలా యూస్ఫుల్ కస్టమర్స్కి. వెన్ ఎవర్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ అనే యాడ్ ఆన్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇంజిన్ కన్జ్యూమబుల్స్ అనేది కూడా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ఎప్పుడు ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అనుకుంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని, ఏజెంట్స్ని, లేకపోతే బ్రోకర్స్ని ఎవరినైనా సరే మీరు కనుక్కొని దాని ప్రకారం అన్ని యాడ్ ఆన్స్ ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ అనేది నా సజెషన్ అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.